ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగా మొత్తం 75-76 సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో 50 సంవత్సరాల పైబడి దేశాన్ని పాలించిన పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అనేక సార్లు స్వార్థం కోసం వాళ్ళ కోసం రాజ్యాంగాన్ని మార్పు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ ఇవాళ రాజ్యాంగ ప్రతిని పట్టుకొని సేవ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి మాట్లాడే పరిస్థితుందంటే దొంగే దొంగ 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 అని వచ్చినట్టు తప్ప నిజాయితీ లేదని మాత్రం నాకు అర్థమవుతాం. ఆ రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు, ఆ రాజ్యాంగ పరిషత్కి చైర్మన్గా వచ్చినటువంటి అంబేద్కర్ గారిని ఎవరు అవమానపరిచిందో, ఎవరు ఓడగొట్టే ప్రయత్నం చేసిందో, ఎవరు పొమ్మాలేక పొగబెట్టిందో నేను మళ్ళీ మీకు ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. దానికి మొత్తం అవమానపరిచిన దాంట్లో, పొమ్మాలేక పొగబెట్టిన దాంట్లో ఆయన ఒక అనుభవాన్ని కానీ ఆయన తెలివితేటలు కానీ ఉపయోగపడకుండా చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏమి ప్రవచించినా కూడా ఎంత గొప్పగా రాసినప్పటికీ కూడా అది అమలు చేసే వాళ్ళు గొప్ప వాళ్ళు కాకపోతే అప్పుడప్పుడు నెగిటివ్ పనులు వస్తాయని చెప్పినటువంటి మానవుడు కూడా అంబేద్కర్ గారు. మనం చూస్తాం అంబేద్కర్ గారు ఈ దేశం కులాలు లేని, అంతరాలు లేని గొప్ప నవ సమాజం ఏర్పడుతుందని చెప్పి కళ్ళగన్న మానవుడు అంబేద్కర్ గారు. దానికి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టొచ్చని చెప్పి కూడా వాళ్ళు ఊహాత్మకంగా చెప్పారు. కానీ 75 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా అంబేద్కర్ గారు ప్రవేశించినట్టుగా సంపూర్ణమైనటువంటి సమానత్వం రాలేదు, కులాలు పోలేదు, వైవిధ్యాలు పోలేదు. ఇంకా 75 సంవత్సరాల తర్వాత కూడా మాకు వర్గీకరణ కావాలని డిమాండ్ కావచ్చు, మమ్మల్ని బీసీ నుంచి ఎస్సీలకు మార్చమని డిమాండ్ కావచ్చు, బీసీల నుంచి ఎస్సీలకు మార్చమని డిమాండ్ కావచ్చు, ఓసీల నుంచి ఓబీసీలకు మార్చమని డిమాండ్ కూడా వచ్చేదానికి కారణం ఏంటంటే ఇవాళ ఈ రాజ్యాంగ స్ఫూర్తిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడంలో, దాన్ని ఆచరించడంలో విఫలమైనటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పి మనం చూడాలి. ఇవాళ ఇప్పుడిప్పుడే ఫలాలు, రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే చెప్పి నేను విశ్వసిస్తాను. మీకు తెలిసి ఇవాళ మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఒక గొప్ప మహనీయుని అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసిన చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే. మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలకు విశ్వాసం కల్పించాలి, ఏ జాతికి ఆ జాతి ఇవాళ దీంట్లో నా భాగస్వామ్యం కూడా ఉన్నటువంటి విశ్వాసం రావాలని చెప్పి ఇవాళ ఏ అణగారిన వర్గాలకు ఇలా ఈ దేశం చేయాలని మనం చెప్తామో ఆ అణగారిన జాతులను గౌరవించుకోవాలని చెప్పి రాష్ట్రపతి పరిగణించినటువంటి చరిత్ర కూడా మోడీ గారి ప్రభుత్వం జరిగిన విషయం మనం మర్చిపోవాలి. ఈ దేశం ఎప్పుడు ఊహించలేకపోయింది. ఒక ఆదివాసీ అడవి బిడ్డ, ఒక మహిళ ఈ దేశానికి రాష్ట్రపతి అయిందంటే దానికి ఏకైక కారణం భారతీయ జనతా పార్టీ, ఏకైక నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోవాలి. నాకు తెలిసి రిజర్వేషన్లు మంత్రివర్గాలు లేకపోయినప్పటికీ కూడా ఇవాళ సమానత్వం ఉండాలని చెప్పి అన్నీ రిటర్న్లో ఉండవు, కొన్ని ప్రాక్టీసెస్ బట్టి ఉంటే, కన్వెన్షన్ బట్టి ఉంటాయని చెప్పి భావించి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఓబీసీ జనాభా 50% ఉంది కాబట్టి ఓబీసీలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి 27 మంది మంత్రులు, ఓబీసీలకు సంబంధించిన 27 మంది మంత్రుల్ని ఇచ్చి సన్మానించి గౌరవించి రాజ్యాధికారం వాళ్ళకు కావాలని చెప్పించిన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ మనం చేస్తాం. 12 మంది దళిత మంత్రులు, 8 మంది గిరిజన మంత్రులు, ఒక 5-6 మంది ఇవాళ మైనారిటీ సంబంధించిన మంత్రులు ఇచ్చి 50% పైబడి ఇవాళ ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, ఓబీసీల కోసం మంత్రివర్గంలో చోటు కల్పించి ఇవాళ అందరికీ కూడా రాజ్యాధికార భాగం కల్పించాలని చెప్పి ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ.
ఆకలి ఉన్న వాళ్ళకి, సమస్యలు ఉన్న వాళ్ళకి, ఇవాళ ఫలాలు అందట్లేదని చెప్పి బాధపడుతున్న వాళ్ళకి విశ్వాసం కల్పించాలని చెప్పి వాళ్ళకే రాజ్యాంగంగా భాగం కల్పించిన పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. అంతేకాదు ఒక ఛాయ్, ఈ రాజ్యంలో గొప్పతనం ఏంటంటే ఒక ఛాయ్ అమ్ముకున్న నుండి సామాన్య బిడ్డ, ఒక పేదరికంలో పుట్టిన బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రిని అందించిన చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీకు తెలుసు, అంతకుముందు ఎవరి దేశానికి ప్రధానమంత్రులు అయ్యారు, ఎక్కడి నుంచి వచ్చిండు మనం చూస్తూ ఉంటాం. మోతీలాల్ నెహ్రూ గారు డబ్బుని కాల్చి ఛాయ్ పెట్టించి ఇవాళ వాళ్ళకు బ్రిటిషర్లకు ఛాయ్ అందించినటువంటి గొప్ప సంపన్న పనులని మనం చెప్పుకున్నాం. కానీ అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కానీ ఛాయ్ అమ్ముకున్న బిడ్డను ప్రధానమంత్రి చేసిన చరిత్ర మాత్రం భారతీయ జనతా పార్టీ. అంటే భారతదేశం యొక్క ప్రజాస్వామ్య గొప్పతనం కావచ్చు, రాజ్యాంగం యొక్క గొప్పతనం కావచ్చు, దాన్ని ఆచరించి చూపించి ప్రజలకు కళ్ళకు కట్టించినట్టుగా ఇవాళ ఆవిష్కరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గా పార్టీని పట్టుకొని, గా ప్రభుత్వాన్ని పట్టుకొని, ఆ నాయకుడిని పట్టుకొని ఇవాళ